కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా అమలు చేస్తానన్న 6 గ్యారంటీల అమలు కొరకు డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు జరగనున్న ప్రజా పాలన కార్యక్రమం గురించి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న బంజారా భవన్లో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల శ్రీధర్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలు డిసెంబర్ 28వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన 6 హామీల గురించి అప్లికేషన్లు జీహెచ్ఎంసీ అధికారులు మరియు వాలంటీర్ల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలియజేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ఇప్పటికే జీహెచ్ఎంసీ మరియు కలెక్టర్ సంయుక్తంగా పకడ్బందీ చర్యలు చేపట్టామని తమ అప్లికేషన్లు సమర్పించవచ్చని తెలియజేశారు. విజయవంతం చేస్తాం, క్రియాశీలకంగా పనిచేస్తామని వారి ఆలోచన ఈరోజు మేము మా సమీక్షా సమావేశంలో అధికారులు ఆ విధంగా స్పందించడం జరిగింది. మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈరోజు మేము ప్రజలను కూడా కోరేది ఒకటే, హైదరాబాద్ జిల్లాకు కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజానికి కానీ ఈరోజు మా 6 గ్యారెంటీలు ఈ అభయస్తం అనేది ప్రధాన ధ్యేయం. మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాల కాలంలో తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఆందోళన పడవద్దు. ఆ క్రమంలోనే ఈ ప్రజాపాలన ప్రోగ్రాంలో మీ దగ్గర దరఖాస్తుగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అధికారంలో వచ్చిన తర్వాత 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే 9 నాడు శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు సహకార మంత్రులందరూ కలిసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటికి సంబంధించి కావచ్చు, మొన్న శాసనసభలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని, గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక పరిస్థితులను ఈ రాష్ట్రం అప్రమయమైంది అనేటువంటి అంశాలన్నీ చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. సరే, దానికి అనుసరించి మళ్ళీ స్వేదపత్రాల సౌద పత్రాల అనేటువంటి అంశం సంబంధం లేకుండా ప్రజల యొక్క అంశం మీద అందరినీ కూడా రమ్మని కోరుతాం, భాగస్వామ్యం కమ్మని. ఈ యొక్క కార్యక్రమం ప్రజల కార్యక్రమం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళందరి యొక్క కార్యక్రమం లోపల భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఈ కార్యక్రమం లోపల చిన్న ఇబ్బంది లేకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా గౌరవ శ్రీధర్ బాబు గారు, ఉమ్మడి రాష్ట్రం లోపల కూడా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా దాదాపు రంగారెడ్డి జిల్లాలో వారికి అనుభవం కావచ్చు, హైదరాబాద్లో కూడా మరి అనుభవం ఉన్నటువంటి అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే హైదరాబాద్ కేంద్రంగా ఒక శుభప్రదంగా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు రివ్యూ మరొకసారి కూడా మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించమని, ప్రజలు ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా స్పష్టంగా 150 మున్సిపల్ డివిజన్లలో ప్రతి డివిజన్కు 4 కేంద్రాలని తగిన సిబ్బందిని నియమించి దాదాపు 4500 మంది సిబ్బంది, దానికి అనుగుణంగా ప్రతి సెంటర్కు 10 మంది వాలంటీర్ల చొప్పున దాదాపు 6000 మంది వాలంటీర్లను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వికలాంగులకు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కావచ్చు, అక్కడ లా అండ్ ఆర్డర్ కావచ్చు, అక్కడ ఉండబడినటువంటి ఇతరత్ర డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా రకాలుగా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అప్లికేషన్ కూడా రేపు ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది. అప్లికేషన్ కూడా ముందుగానే వాళ్ళందరూ కూడా చేర్చడం జరుగుతుంది. కాబట్టి రిసిప్ట్ కూడా ఇస్తాం. కాబట్టి అప్లికేషన్ నింపుకొని ఆ సంబంధిత కేంద్రానికి రావాల్సిందిగా, ప్రజలు ఇబ్బంది పడే అవసరం లేదు. 25వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు ఆ కేంద్రాలు పనిచేస్తాయి. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతున్నాం. ఈరోజు ఏ విధంగా అయితే మా గ్యారంటీ మహిళలకు బస్ సౌకర్యం ఉందో, ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు 0 టికెట్స్ అంటే దీని తదుపరి రవాణా పరంగా ఇంకా మరింత వ్యవస్థను మెరుగుపరచాలని ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, సహకార మంత్రులంతా కూడా నూతనంగా బస్సులు తేవాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రజలకు రవాణా పరంగా ఇక్కడ ఇబ్బంది ఉండద్దు అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మిగతా గ్యారెంటీలకు సంబంధించి ఈ 25 నుంచి 6 తారీఖు జరిగేటువంటి ఒక
ఈ ప్రజాపాలన కార్యక్రమం లోపల మరి మేము ఈ ఆలోచనకు అనుగుణంగా వచ్చి ఒక సానుకూల వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మరి హైదరాబాద్ రాజధాని నగరంలో జరిగే కార్యక్రమం మిగతా అన్ని జిల్లాలకు మార్గదర్శకంగా ఉండేలా నిర్వహించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. వారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో శిక్షణ, డివిజన్ స్థాయి కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నారు. రేపు కూడా గౌరవ శాసనసభ్యులతోటి డివిజన్ కార్పొరేటర్లతో కూడా సమావేశాలు అసెంబ్లీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. వారందరినీ కూడా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రులంగా గౌరవ శాసనసభ్యులు ఎన్నికల వరకే రాజకీయాలు విధానంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజల ప్రభుత్వం. ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28వ తేదీ నుండి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాన, ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజల దగ్గర నుంచి రేపు రిలీజ్ అయ్యేటువంటి ఒక ఫార్మెట్ ద్వారా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతోంది. హైదరాబాద్ ముఖ చిత్రమైనటువంటి రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులంగా గౌరవ జిల్లా అధికారులతోటి, జోనల్ కమిషనర్లతోటి, మిగతా అధికారులందరితోటి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కూడా ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి సమావేశాలు నిర్వహించిన సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుతాను. హైదరాబాద్లో దాదాపు 21 లక్షల గృహాల్లో నివసించేటువంటి వాళ్ళందరూ, దాదాపు 1 కోటి చిల్లర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మీకు ఎలిజిబిలిటీ లేదా మీకు ఆ అవకాశం రావాలని మీరు కోరుకుంటున్నట్టయితే రేపటి ద్వారా అప్లికేషన్ నింపి ఇవ్వమని కోరుతా ఉన్నాం. అందుకు మున్సిపల్ జిహెచ్ఎంసీ పక్షాన 150 డివిజన్లలో ప్రతి డివిజన్కు 4 కేంద్రాల చొప్పున ఆ 4 కేంద్రాల్లో కూడా 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు ఎవరు ఏ ఏరియా నుంచి రావాలి అనేది కూడా స్పష్టత ఇస్తా ఉన్నాం. కాబట్టి ఎటువంటి ఒత్తిడి, ఒకటేసారి జనం రావడము, కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి